హలో అమ్మ, హలో. ఏం చేస్తుంటారమ్మా? ఇంటి దగ్గరేనండి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగుందంటే ఏమేమి ఎలా ఉందమ్మా? ఏమేమి వస్తున్నాయి? అమ్మఒడి వస్తుందండి. పిల్లలు చదువుకునేలా బాగా చేశారు స్కూల్లో అయ్యి. స్కూల్ అంటే ఇంతకు ముందుకు ఇప్పటికీ ఏం తేడా ఉందమ్మా? బాగానే ఉందండి, మార్పు వచ్చింది. కొత్త స్కూల్లో బాగా డెవలప్ చేశారా? చేస్తున్నారండి. ఇంకా స్కూల్లో ఏమేమి ఇస్తున్నారు, ఏమేమి పెడుతున్నారమ్మ పిల్లలు? పిల్లలకి బాగానే ఫుడ్ ఇస్తున్నారండి. గుడ్డు పాలు ఇస్తున్నారు, చిక్కి ఇస్తున్నారు, మంచి ఆరోగ్యమైన ఫుడ్ ఇస్తున్నారు. అలాగే నవరత్నాలు అన్నారు కదా, నవరత్నాల్లో ఏమేమి పథకాలు వస్తున్నాయమ్మా పేద ప్రజలకి? మాకు వచ్చింది అమ్మఒడి, ఆటో డబ్బులు వచ్చాయండి. ఆటో డబ్బులు కూడా వస్తున్నాయా? అలాగే మరి ఇల్లులు అవి కట్టించి ఇచ్చారమ్మా? ఇచ్చారండి. ఇల్లులు అంగానే కట్టించడమా, జాగాలు ఏమైనా ఇచ్చారా? స్థలంతో ఇచ్చారండి. మరి ఇంతకుముందు ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేశారు ఎప్పుడన్నా? లేదండి. మరి ఇప్పుడు నెక్స్ట్ మన ఊర్లో ఏమేమి అభివృద్ధి చేశారు? సచివాలయం అది కట్టారమ్మా? కట్టారండి. సచివాలయం కట్టడం వల్ల ఎటువంటి పనులు అవుతున్నాయి మీకు నేరుగా? అన్నీ చీడుగమ్మలు వెళ్ళకుండా ఎరవాలన్నీ అన్నీ జరుగుతున్నాయి. ఇంతకుముందు మరి ఏదైనా పని చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళేవారు? గొలవండి వెళ్ళేవాళ్ళం. మరి ఇప్పుడు లంచాలు ఏమి తీసుకుంటున్నారమ్మా ఇలాంటివి ఏమైనా చేయడం వల్ల? లేదండి. మరి నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలా ఉంటుంది అంటావు? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఇంకేంటండి, జగన్ అన్న వస్తే బాగుంటుందండి. మరి డోక్రా రుణమాఫీలు అయ్యాయమ్మా మీ ఊర్లో ఎవరికైనా? అబ్బాయండి. మరి ఇంతకుముందు ఏ ప్రభుత్వాన్ని చేసిందా? లేదండి. మరి అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఇటేమో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. రెండాట్లో ఏది గెలుస్తుంది, ఎలా ఉంటుంది? ఏమో మాకు ఏం తెస్తుందండి, మాకైతే జగనే వస్తాడండి. జగన్ అని రావాలనుకుంటున్నాం. మరి ఇంత ఆయన అంటున్నారు జగన్ గారు, నేను పేద ప్రజలు నమ్ముకున్నాను అంటున్నారు, సంక్షేమ పరంగా బాగా చేశాను అంటున్నారు. ఇవన్నీ నిజమేనా జగన్ గారు చెప్పినవి? నిజమేనండి. ఓకే అమ్మ.